హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ భారతి ఫ్రమ్ శ్రీ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను పేరోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఈ శ్రీ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్లో పేరోల్ వీడియోస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ చాలామంది వ్యూవర్స్ నా ఛానల్లో కామెంట్స్ పెడుతున్నారు, పేరోల్ విత్ ఎగ్జాంపుల్ ప్రాబ్లంతో ఎక్స్ప్లెయిన్ చేయండి, పేరోల్లో అమౌంట్స్ డిస్ప్లే అవ్వట్లేదు, సో పే హెడ్స్ ఎలా చేయాలి అనేసి కామెంట్స్ పెడుతున్నారు. సో మీకోసం ఇప్పుడు పేరోల్ విత్ ఎగ్జాంపుల్ ప్రాబ్లంతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్లియర్గా వినండి. సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. సో నేను ఏ విధంగా చెప్తానో ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి. సో మీరు టాలీలో పేరోల్ నేర్చుకోవచ్చు. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరోల్ అంటే ఏంటి? కంపెనీలో శాలరీస్ మెయింటెనెన్స్నే పేరోల్ అంటాము. కంపెనీలో ఎంప్లాయీస్ శాలరీస్ మెయింటైన్ చేయడాన్ని పేరోల్ అంటాము. టాలీ సాఫ్ట్వేర్లో కూడా మనము పేరోల్ అకౌంట్స్ అనేవి మెయింటైన్ చేసుకోవచ్చు, శాలరీ అకౌంట్స్ అనేవి మెయింటైన్ చేసుకోవచ్చు, శాలరీ స్లిప్ అనేది ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో ఆ శాలరీ స్లిప్ అనేది ఎలా తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్ విత్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ నేను పేరోల్ టాలీలో పేరోల్ ఎలా మెయింటైన్ చేయాలి అనే వీడియో చేసి పోస్ట్ చేశాను. ఇప్పుడు మీకోసం పేరోల్ విత్ ఎగ్జాంపుల్ ప్రాబ్లంతో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుందాం. సో చూడండి, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకున్నాను. ఫస్ట్ ఈ గ్రూప్స్ అంటే ఎంప్లాయీ గ్రూప్స్ తీసుకున్నాను. సో ఒక కంపెనీలో వర్క్ చేసేటప్పుడు ఆ కంపెనీ యొక్క ఫుల్ శాలరీ డీటెయిల్స్ అనేది మనము టాలీలో మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే మన కంపెనీలో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో క్రియేట్ చేసుకోవచ్చు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ ప్రొఫైల్స్ మనం మెయింటైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి అటెండెన్స్ షీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు, గ్రాస్ శాలరీ, నెక్స్ట్ బేసిక్ శాలరీ, ఈఎస్ఐ, పిఎఫ్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, శాలరీ స్లిప్స్ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎంప్లాయీ గ్రూప్స్ ఇచ్చాను. అంటే ఒక కంపెనీలో ఇన్ని గ్రూప్స్ ఉంటాయి, పర్చేస్ డిపార్ట్మెంట్, అకౌంట్స్ డిపార్ట్మెంట్, కంప్యూటర్స్, ఇలాగా మన కంపెనీలో ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అని మెన్షన్ చేశాను. ఈ ఎంప్లాయీ గ్రూప్స్ అనేది ఆప్షనల్ అండి, మీకు కావలిస్తే యూస్ చేసుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు. నెక్స్ట్ ఎంప్లాయీస్, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ నేమ్స్ అన్ని క్రియేట్ చేసుకున్నాం. డేట్ ఆఫ్ జాయినింగ్, వాళ్ళకి ఒక్కొక్కరికి బేసిక్ శాలరీ ఎంత ప్రొవైడ్ చేస్తున్నాం, వాళ్ళు ఒక్కొక్కరు ఎన్ని రోజులు ఆబ్సెంట్ అయ్యారు, ఓవర్ టైం ఎంత టైం వర్క్ చేశారు. సో మనం ఏదైనా ప్రొడక్షన్ బేస్డ్ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు మనం ఓవర్ టైం పని చేస్తే అప్పుడు వాళ్ళు 1 అవర్కి ఇంత అమౌంట్ అని ప్రొవైడ్ చేస్తారు, దాన్నే ఓవర్ టైం అంటారు. ఒక్కొక్క ఎంప్లాయీ ఎంత ఓవర్ టైం వర్క్ చేశారు. సో నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఫర్దర్ డీటెయిల్స్ మెన్షన్ చేశాను. అంటే మన కంపెనీలో డిఏ అంటే డియర్నెస్ అలవెన్స్ ఎంత ప్రొవైడ్ చేస్తాము, 40% ఆన్ బేసిక్ శాలరీ. హెచ్ఆర్ఏ ఎంత ప్రొవైడ్ చేస్తాం, ఈఎస్ఐ, పిఎఫ్, ప్రొఫెషనల్ ట్యాక్స్. ఇక్కడ ప్రొఫెషనల్ ట్యాక్స్ రేట్స్ కూడా మెన్షన్ చేశాను నేను. నెక్స్ట్ ఓవర్ టైం కూడా ఉంటుంది, ఓవర్ టైం ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం, ఈ ఎగ్జాంపుల్ తీసుకొని ఎలా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు టాలీ ఓపెన్ చేస్తున్నాను. సో మనం ఫస్ట్ పేరోల్ అనేది టాలీలో యూజ్ చేయాలంటే ఫ్యూచర్స్ ఎనేబుల్ చేసుకోవాలి. ఫ్యూచర్స్ ఎనేబుల్ చేసుకోకపోతే అది బై డిఫాల్ట్గా ఉండదు. సో మనము ఫస్ట్ F11 ఫ్యూచర్స్ క్లిక్ చేయాలి. F11లో అకౌంటింగ్ ఫ్యూచర్స్ తీసుకోవాలి. అకౌంటింగ్ ఫ్యూచర్స్లో సో పేరోల్ ఎక్కడుందో చూడాలి, ఇక్కడ చూడండి, మెయింటైన్ పేరోల్, ఎస్ పెట్టుకోండి. సో సేవ్ చేసేద్దాం స్క్రీన్. పేరోల్ మెయింటైన్ చేయడాన్ని ఎస్ పెట్టుకొని సేవ్ చేద్దాం. సో ఇప్పుడు సేవ్ చేసేసిన తర్వాత ఇక్కడ చూడండి, మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో మనకి పేరోల్ ఇన్ఫో అనే మాస్టర్ ఒకటి క్రియేట్ అయింది. ఇప్పుడు పేరోల్ ఇన్ఫో మాస్టర్ని క్లిక్ చేయండి. పేరోల్ ఇన్ఫో మాస్టర్లో మనం ఫస్ట్ ఎంప్లాయీ గ్రూప్స్ ఉన్నాయి. సో ఎంప్లాయీ గ్రూప్స్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఏ కంపెనీ, బ్రాంచెస్ ఆఫ్ ఏ కంపెనీ. సో ఎంప్లాయీ గ్రూప్స్ క్రియేట్ చేసుకుందాం, క్రియేట్. సో మన ఎగ్జాంపుల్లో చూద్దాం, మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ మనకి పర్చేస్ డిపార్ట్మెంట్, అకౌంట్స్ డిపార్ట్మెంట్, కంప్యూటర్స్ డిపార్ట్మెంట్ ఇచ్చారు. సో ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. పర్చేస్ డిపార్ట్మెంట్, సో మీ కంపెనీలో ఎలా ఉంటే అలా తీసుకోవాలి. ఇక్కడ అండర్ ప్రైమరీ డిఫైన్ శాలరీ డీటెయిల్స్ నోనే ఉండాలి. ఇప్పుడు పర్చేస్ అయిపోయిన తర్వాత సేల్స్ డిపార్ట్మెంట్ సేవ్ చేసేసుకుందాము. నెక్స్ట్ మన ఎగ్జాంపుల్లో మనకి ఏముందండి, కంప్యూటర్స్ డిపార్ట్మెంట్ ఉంది. సో కంప్యూటర్స్ డిపార్ట్మెంట్, సో ఇలా డిపార్ట్మెంట్స్ అన్నీ క్రియేట్ చేసేసుకున్నాము. సో ఈ 3 డిపార్ట్మెంట్స్ మాత్రమే ఉన్నాయి.
సో నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ స్టెప్ బ్యాక్ వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎంప్లాయీ గ్రూప్స్ తర్వాత మనం ఎంప్లాయీస్ చేసుకోవాలి. ఎంప్లాయీస్ అంటే నేమ్స్ క్రియేట్ చేసుకోవాలి, ఎంప్లాయీ నేమ్స్ క్రియేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఎంప్లాయీ నేమ్ ఏముంది మనకి, సుధా. ఫస్ట్ ఎంప్లాయీ నేమ్ సుధా క్రియేట్ చేస్తున్నాను. డిస్ప్లే నేమ్ ఇన్ రిపోర్ట్స్ యాజ్ యూజువల్ డిస్ప్లే అవుతుంది, మనం దీన్ని ఏమి చేంజెస్ చేయకూడదు. నెక్స్ట్ అండర్ అంటే సుధా ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుందో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన ఎగ్జాంపుల్లో సుధా పర్చేస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంది, సో పర్చేస్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి. డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను డేట్ ఆఫ్ జాయినింగ్ ఇచ్చాను, డిఓజీ అంటే సో 1 మేలో జాయిన్ అయింది, సో 1 మే. సో జాయినింగ్ డేట్ అనేది ఎంప్లాయీ ఏ డేట్లో జాయిన్ అయితే ఆ డేట్ వేసుకోవాలి. ఇక్కడ డిఫైన్డ్ శాలరీ డీటెయిల్స్ నోనే ఉండాలి, ఎస్ పెట్టుకోకూడదు. ఇప్పుడు ఎంప్లాయీ నెంబర్ వేసుకోవాలి. ఇక్కడ డెసిగ్నేషన్, సో ఏ వర్క్ చేస్తుంది, సో పర్చేస్ మేనేజర్. సో ఫంక్షన్ ఏ ఫంక్షన్ చేస్తుంది. సో నెక్స్ట్ లొకేషన్ ఏంటి, ఏ లొకేషన్లో ఉంటుంది, వాళ్ళ నేమ్, వాళ్ళ లొకేషను, సో జెండరు. సో నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా మనం మెన్షన్ చేయాలి. సో డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ బ్లడ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ ఎంప్లాయీ యొక్క పర్సనల్ డీటెయిల్స్. యాజ్ రిగార్డింగ్ మనకు వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ఎలా ఉంటాయో దాని ప్రకారం మనం రికార్డ్ చేసుకోవాలి. వాళ్ళ అడ్రస్ మెన్షన్ చేయాలి, ఫోన్ నెంబర్, ఈమెయిల్ నెంబర్, ఇవన్నీ మనం ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక మిస్టేక్, అందరూ వ్యూవర్స్ ఏ మిస్టేక్ చేస్తున్నారు అంటే మీకు అమౌంట్ డిస్ప్లే కాకపోవడానికి ఇది కూడా ఒక కారణము. ఇక్కడ చూడండి, ప్రొవైడ్ బ్యాంక్ డీటెయిల్స్ అని వస్తుంది. సో ఈ ప్రొవైడ్ బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర కంపల్సరీ మనం ఎస్ చేసుకోవాలి. సో అటు ప్రజెంటు అన్ని ఆర్గనైజేషన్ పీపుల్ కానీ అందరు కంపెనీ వాళ్ళు కానీ శాలరీ అనేది ఆన్లైన్లోనే ట్రాన్స్ఫర్ చేస్తారు, లేకపోతే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఆప్షన్కి ఎస్ చేసుకొని ఆ ఎంప్లాయీ యొక్క అకౌంట్ నెంబరు, బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మనం మెన్షన్ చేసుకోవాలి. చూడండి, ఐఎఫ్సి కోడ్. నెక్స్ట్ వచ్చి బ్యాంక్, స్పెసిఫై ద బ్యాంక్ నేమ్, వాళ్ళకి ఏ బ్యాంక్లో అకౌంట్ ఉంది, సపోజ్ ఐసిఐసిఐ. సో నెక్స్ట్ బ్రాంచ్, ఏ బ్రాంచ్. సో ఇలా. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్సాక్షన్ టైప్ అడుగుతుంది. ట్రాన్సాక్షన్ టైప్ అంటే మనం ఏ ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తామా, చెక్ డిపాజిట్ చేస్తామా అని సెలెక్ట్ చేసుకోవాలి. చెక్ తీసుకుందాము. క్రాస్ యూజింగ్ అకౌంట్ పేయి ఎంటర్ ఇచ్చామంటే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఆ పర్సన్ యొక్క పాన్ నెంబరు, ఆధార్ నెంబరు, పిఎఫ్ అకౌంట్ నెంబరు, ఈఎస్ఐ నెంబరు, ఇవన్నీ ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత స్క్రీన్ సేవ్ చేయాలి. సో మన కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరి డీటెయిల్స్ ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్ ఏముంది మనకు, విజయ్. సో విజయ్, సో తను వచ్చి ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడు అని తీసుకోవాలి. సో అకౌంట్స్ డిపార్ట్మెంట్. సో తను వచ్చి అకౌంట్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడు. అకౌంట్స్ డిపార్ట్మెంట్ మనం క్రియేట్ చేసుకోలేదు, సో ఆల్ టు సి ప్రెస్ చేస్తున్నాను. సో అకౌంట్స్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ యాజ్ యూజువల్ జాయినింగ్ డేట్ అనేది తీసుకోవాలి. ఏ డేట్లో జాయిన్ అయ్యారో ఆ డేట్ ఇవ్వాలి. సో 1 మే 2020. సో ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ యాజ్ యూజువల్ ఈ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేయాలి. సో అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, సో ఫంక్షన్ ఏ ఫంక్షన్ చేస్తారు, సో లొకేషను, సో వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అన్ని మనం మెన్షన్ చేయాలి. సో జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ బ్లడ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. సో వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొవైడ్ బ్యాంక్ డీటెయిల్స్కి ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ అకౌంట్ నెంబర్ తీసుకోవాలి, ఐఎఫ్సి కోడ్ తీసుకోవాలి. నెక్స్ట్ బ్యాంక్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి, స్పెసిఫై ద బ్యాంక్ నేమ్. తనకి ఏ బ్యాంక్లో అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ నేమ్ ఇవ్వాలి. సో నెక్స్ట్ బ్రాంచ్ టైప్ చేయాలి, బ్రాంచ్ నేమ్ టైప్ చేయాలి. సో ఇక్కడ చెక్ తీసుకోవాలి. సో ఈ డీటెయిల్స్ మనం కంపల్సరీ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ పాన్ నెంబర్, పిఎఫ్ నెంబర్, అకౌంట్ నెంబర్స్ అన్నీ వేసుకున్న తర్వాత స్క్రీన్ని సేవ్ చేసుకోవాలి. సో 2 ఎంప్లాయీస్ మనం క్రియేట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఎంప్లాయీ కళ. సో షీ ఈజ్ వర్కింగ్ ఇన్ విచ్ డిపార్ట్మెంట్, సో కంప్యూటర్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంది తాను. సో నెక్స్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇవ్వాలి కంపల్సరీ మనము. తను వచ్చి 2 మేలో జాయిన్ అయింది, 2 మే. సో నెక్స్ట్ ఎంప్లాయీ నెంబరు, డెసిగ్నేషను, సో కంప్యూటర్స్ టీచర్.
డెసిగ్నేషన్ ఇచ్చిన తర్వాత సో వాళ్ళ ఫంక్షన్ యాజ్ యూజువల్ వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అనేది మనం మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకోవాలి. సో బ్యాంక్ డీటెయిల్స్ అనేవి కంపల్సరీ మెన్షన్ చేసుకోవాలి. ఎస్. సో అకౌంట్ నెంబర్ టైప్ చేసుకోవాలి. ఐఎఫ్సి కోడ్, బ్యాంక్ నేమ్, తనకి ఏ బ్యాంక్లో అకౌంట్ ఉంటే ఆ బ్యాంక్ నేమ్ ఇవ్వాలి. సో నెక్స్ట్ బ్రాంచ్, ఏ బ్రాంచ్లో అకౌంట్ ఉంటే ఆ బ్రాంచ్. నెక్స్ట్ ఈ ఫండ్ ట్రాన్స్ఫరా చెక్ అని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఈ డీటెయిల్స్ మెన్షన్ చేసిన తర్వాత సేవ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్ ఏముందో చూద్దాము. భాను. సో నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్ వేసాను. సో తను వచ్చి ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంది, అకౌంట్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంది. సో డేట్ ఆఫ్ జాయినింగ్ ఏముంది, భాను 31 మేలో జాయిన్ అయింది. సో డేట్ ఆఫ్ జాయినింగ్ ఇచ్చాము. సో ఎంప్లాయీ నెంబర్ టైప్ చేసుకోవాలి. డెసిగ్నేషన్, సో అకౌంట్స్ మేనేజర్. సో నెక్స్ట్ ఈ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసుకున్న తర్వాత మనము సో బ్లడ్ గ్రూపు, సో ఎంప్లాయీ ప్రొఫైల్ అంతా మెన్షన్ చేసుకున్న తర్వాత ప్రొవైడ్ బ్యాంక్ డీటెయిల్స్, అకౌంట్ నెంబర్ అనేది టైప్ చేసుకోవాలి. ఐఎఫ్సి కోడ్ అనేది మెన్షన్ చేయాలి మనము. నెక్స్ట్ బ్యాంక్ నేమ్, స్పెసిఫై ద బ్యాంక్ నేమ్, తనకి ఏ బ్యాంక్లో అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ ఇవ్వాలి. సో బ్రాంచ్ నేమ్ ఇవ్వాలి. సో చెక్ ఎంటర్ ఇచ్చి సేవ్ చేసేద్దాం స్క్రీన్. సో నెక్స్ట్ మనము భాను క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఎంప్లాయీ యువ. సో నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్ యువ. సో తను ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుందో ఆ డిపార్ట్మెంట్ నేమ్ ఇవ్వాలి. ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుందో ఆ డిపార్ట్మెంట్ నేమ్ ఇవ్వాలి. సో తను వచ్చి ఇప్పుడు కంప్యూటర్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంది. సో మనము కంప్యూటర్స్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి. సో డేట్ ఆఫ్ జాయినింగ్, ఏ డేట్లో జాయిన్ అయింది, తను కూడా 2 మేలో జాయిన్ అయింది. సో ఇప్పుడు ఎంప్లాయీ నెంబర్ వేసుకోవాలి. సో డెసిగ్నేషన్ కంప్యూటర్స్ ఆపరేటర్. సో ఇలా మెన్షన్ చేసుకున్న తర్వాత సో వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకోవాలి. మన కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ ఎంప్లాయీ నేమ్స్ అన్నీ ఇలా క్రియేట్ చేసుకోవాలి. సో తన అకౌంట్ నెంబరు, ఐఎఫ్సి కోడ్, బ్యాంక్ నేమ్ మెన్షన్ చేసుకోవాలి. ఏ బ్యాంక్లో తనకు అకౌంట్ ఉంటే ఆ బ్యాంక్ని మెన్షన్ చేసుకోవాలి. బ్రాంచ్ నేమ్ ఇవ్వాలి. సో చెక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ఎంటర్ ఇచ్చేసి సేవ్ చేయండి. సో ఇప్పుడు మన కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో అందరినీ క్రియేట్ చేసేసుకున్నాము. సో ఇక్కడ డిస్ప్లేకి వెళ్ళామంటే చూడండి డిస్ప్లే చేస్తుంది ఎంతమంది ఎంప్లాయీస్ని క్రియేట్ చేసాము అని. సో మనం ఆల్టర్కి వెళ్ళామంటే ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా ఆల్టర్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి విషయము, అందరు వ్యూవర్స్ కొంతమంది ఏ మిస్టేక్ చేస్తున్నారు అంటే ఇక్కడ మనము డేట్ ఆఫ్ జాయినింగ్ కూడా చూసుకోవాలి. సో ఏ డేట్ ఇచ్చాము అని. సో మనం శాలరీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ డేట్ని కూడా మనము ఈ డేట్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనము అక్కడ శాలరీ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఈ డేట్స్ అనేవి పేరోల్లో ఇంపార్టెంట్. సో డేట్స్ చూసుకొని మనం శాలరీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి అటెండెన్స్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు. సో జాయినింగ్ డేట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఏ డేట్ ఇచ్చాము అని. నెక్స్ట్ యూనిట్స్ వర్క్ క్రియేట్ చేసుకుందాం. యూనిట్స్ అంటే మనం హవర్స్ బేసిస్ మీద శాలరీ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి హవర్స్ క్రియేట్ చేసుకుందాము. హవర్స్ సింబల్ వచ్చి షార్ట్ కట్ ఫాము. ఇక్కడ ఫార్మల్ నేమ్, ఫుల్ నేమ్ ఇవ్వాలి. నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ 2. నెక్స్ట్ మినిట్స్ కూడా వేసుకుందాం. మనకు కావాలంటే మినిట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో మినిట్స్ కూడా క్రియేట్ చేసేసుకుందాము. సో హవర్స్ అండ్ మినిట్స్, యూనిట్స్లో హవర్స్ అండ్ మినిట్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో దీన్ని కూడా మనము ఆల్టర్ చేసుకోవచ్చు. సపోజ్ ఏదైనా మిస్టేక్ ఉంటే మనం డిలీట్ కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ యూనిట్స్ వర్క్ క్రియేట్ చేసుకున్న తర్వాత అటెండెన్స్, ప్రొడక్షన్ టైప్స్ క్రియేట్. అటెండెన్స్ అంటే ప్రెజెంట్, ఆబ్సెంట్ అంటే ఓవర్ టైం. సో ప్రెజెంటు, సో అండర్ ప్రైమరీ అటెండెన్స్ లీవ్ విత్ పే తీసుకోవాలి. ఇక్కడ అటెండెన్స్ లీవ్ విత్ పే. పీరియడ్ టైపు డేస్ అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. సేవ్ చేసుకోండి. ప్రెజెంట్ అయిపోయిన తర్వాత ఆబ్సెంట్. సో ఆబ్సెంటు. సో ఇక్కడ అండరు ప్రైమరీ అటెండెన్స్ ఇప్పుడు లీవ్ వితౌట్ పే తీసుకోవాలి. అటెండెన్స్ టైపు లీవ్ వితౌట్ పే తీసుకోవాలి. నెక్స్ట్ ఓవర్ టైం. సో ఓవర్ టైం కూడా మనం క్రియేట్ చేసేసుకోవాలి. ఓవర్ టైం అనేది ప్రొడక్షన్ బేస్డ్ కంపెనీలో ఉంటుంది. సో ఓవర్ టైం మీరు వర్క్ చేసే కంపెనీలో ఉంటే క్రియేట్ చేసుకోండి, లేకపోయినా పర్లేదు, మీరు అలాగే సేవ్ చేసుకోవచ్చు.
ప్రొడక్షన్, యూనిట్స్ వచ్చి హవర్స్ బేస్ పైన ఇస్తాం మనము. సో హవర్స్. సో యూనిట్ అంటే దేని బేస్ పైన అమౌంట్ ప్రొవైడ్ చేస్తారంటే హవర్స్ బేస్ పైన. సో ఇలా క్రియేట్ చేసుకున్నాము అటెండెన్స్ అండ్ ప్రొడక్షన్ టైప్స్ అనేది. నెక్స్ట్ పే హెడ్స్ క్రియేట్ చేసుకుందాం. పే హెడ్స్ అనేది మెయిన్ థింగ్ ఇక్కడ. పే హెడ్స్ అంటే మన కంపెనీలో వర్క్ చేసేటప్పుడు ఎంప్లాయీస్కి ఏ ఏ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారో అవన్నీ ఇవ్వాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ మనకి ఏది ఉందండి, బేసిక్ శాలరీ. ఇక్కడ చూడండి బేసిక్ శాలరీ ఉంది. సో బేసిక్ శాలరీ అనేది ఫస్ట్ పే హెడ్ క్రియేట్ చేసుకోవాలి మనము. సో బేసిక్ శాలరీ. సో బేసిక్ శాలరీ ఇక్కడ పే హెడ్ టైప్ ఉంటుంది. అర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్ తీసుకోవాలి. అర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్. సో నెక్స్ట్ ఇన్కమ్ టైప్ వచ్చి ఫిక్స్డ్. అండర్ వచ్చి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది. ఇక్కడ ఎఫెక్ట్ నెట్ శాలరీ ఎస్ ఉంటుంది. ఈ 3 ఆప్షన్స్ ఎఫెక్ట్ నెట్ శాలరీ, నేమ్ టు బి డిస్ప్లేడ్ ఇన్ బేసిక్ పే స్లిప్, యూజ్ ఫర్ క్యాలిక్యులేషన్ ఫర్ గ్రాట్యుటీ, 3 మనము చేంజ్ అయిన అవసరం లేదు, ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోతాయి. నెక్స్ట్ 1కి వెళ్దాము. క్యాలిక్యులేషన్ టైప్ అడుగుతుంది. మనం శాలరీ అనేది అటెండెన్స్ బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఆన్ అటెండెన్స్ తీసుకోవాలి. ఇక్కడ అటెండెన్స్ లీవ్ విత్ పే అడుగుతుంది. ప్రెజెంట్. సో ప్రెజెంటు. సో క్యాలిక్యులేషన్ పీరియడ్. సో మీరు మనం మంత్లీ శాలరీ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మంత్స్. ఇక్కడ బేసిస్ ఆఫ్ క్యాలిక్యులేషన్ అడుగుతుంది. యాజ్ పర్ క్యాలెండర్ పీరియడ్ తీసుకుందాం. అంటే 1 మంత్ మనకు 30 డేస్ వస్తాయి, 31 డేస్ వస్తాయి కదా. సో మనం మాన్యువల్గా వేసుకునే బదులు యాజ్ పర్ క్యాలెండర్ పీరియడ్ తీసుకున్నామంటే సో క్యాలెండర్ పీరియడ్ ప్రకారం శాలరీ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో రౌండింగ్ మెథడ్స్ నాట్ అప్లికబుల్. సేవ్ ద స్క్రీన్. సో బేసిక్ శాలరీ క్రియేట్ చేసుకున్నాము. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫర్దర్ డీటెయిల్స్ ఇచ్చాము. నెక్స్ట్ ఎంప్లాయర్ వచ్చి ఎంప్లాయీస్కి డిఏ ప్రొవైడ్ చేస్తున్నారు. హెచ్ఆర్ఏ, ఈఎస్ఐ ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు డిఏ క్రియేట్ చేసుకుందాం. డిఏ బేసిక్ శాలరీ పైన 40% ఇస్తారు. అంటే బేసిక్ శాలరీ ఇక్కడ చూడండి, సుధాకి బేసిక్ శాలరీ 19,500 ఉంది. 19,500 ఇంటూ 40% డిఏ ప్రొవైడ్ చేస్తారు. సో నెక్స్ట్ మనం ఇప్పుడు డిఏ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. డిఏ అంటే డిఎన్ఎస్ అలవెన్స్. ఎంప్లాయర్ వచ్చి ఎంప్లాయీస్కి ప్రొవైడ్ చేస్తారు. సో ఇది కూడా అర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్. ఇది కూడా ఫిక్స్డ్గా ఉంటుంది. అండరు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ ఈ 3 ఆప్షన్స్ మనము చేంజ్ అయిన అవసరం ఉండదు ఇక్కడ. సో దీన్ని మనం ఏం తీసుకోవాలంటే యాజ్ కంప్యూటెడ్ వాల్యూ తీసుకోవాలండి. క్యాలిక్యులేషన్ టైప్ అనేది దీనికి చేంజ్ అవుతుంది. యాజ్ కంప్యూటెడ్ వాల్యూ తీసుకోవాలి. రౌండింగ్ మెథడ్ నాట్ అప్లికబుల్. నెక్స్ట్ ఇక్కడ కంప్యూట్ అని అడుగుతుంది. దేన్ని బేస్ చేసుకొని మీరు క్యాలిక్యులేట్ చేస్తారు. ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా అనేది తీసుకోవాలి. ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా. ఇక్కడ యాడ్ పే హెడ్ అని అడుగుతుంది. సో మనము డిఏ అనేది బేసిక్ శాలరీ ఎంత ఉంటే దానిపైన క్యాలిక్యులేట్ చేస్తాము. బేసిక్ శాలరీ ఎండ్ ఆఫ్ లిస్టు. సో ఇక్కడ ఎఫెక్టివ్ ఫ్రమ్ అని అడుగుతుంది. ఇది ఏ డేట్ నుంచి అప్లికబుల్ అవుతుందో ఆ డేట్ ఇచ్చుకోవచ్చు మనము. సో 1 ఏప్రిల్. నెక్స్ట్ ఇక్కడ స్లాబ్ టైప్ అనేది పర్సంటేజ్ తీసుకోవాలి మనము. స్లాబ్ టైప్ పర్సంటేజ్. ఎంత పర్సంటేజ్ ప్రొవైడ్ చేస్తాం? 40%. సో మన కంపెనీలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా తీసుకోవచ్చు. బేసిక్ శాలరీ పైన 40% క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఇప్పుడు ఎంటర్ ఇచ్చేసి సేవ్ చేద్దాం. నెక్స్ట్ అదే విధంగా మన ఎగ్జాంపుల్లో నెక్స్ట్ హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ ప్రొవైడ్ చేశారు. హౌస్ రెంట్. సో మీ కంపెనీలో ఇవన్నీ లేకపోతే మీరు చేయని అవసరం ఉండదండి. మీ కంపెనీలో ఏమేమి, సపోజ్ మీ కంపెనీలో ఓన్లీ బేసిక్ శాలరీ ప్రొవైడ్ చేస్తే ఓన్లీ బేసిక్ శాలరీ పే హెడ్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ ఉంటే హెచ్ఆర్ఏ డిఏ అని ఇలాగా క్రియేట్ చేసుకోవాలి మనం. సో సేమ్ ప్రొసీజర్ ఇక్కడ ఇన్కమ్ టైపు ఫిక్స్డ్. సో ఇక్కడ వచ్చి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకుందాము. సో ఇక్కడ వచ్చి యాజ్ యూజువల్ యాజ్ కంప్యూటెడ్ వాల్యూ తీసుకుందాము. సో ఇక్కడ అండ్ స్పెసిఫైడ్ ఫార్ములా. సో ఇది కూడా మనము హెచ్ఆర్ఏ అనేది బేసిక్ శాలరీ పైనే మనము క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి యాడ్ పే హెడ్ దగ్గర బేసిక్ శాలరీ తీసుకోవాలి. ఎండ్ ఆఫ్ లిస్టు. సో ఇక్కడ స్లాబ్ టైప్ దగ్గర పర్సంటేజ్ తీసుకోవాలి. సో 50% ప్రొవైడ్ చేస్తారు బేసిక్ శాలరీ పైన. సో ఎంటర్ ఇచ్చి సేవ్ చేసుకుందాం. సో నెక్స్ట్ హెచ్ఆర్ఏ క్రియేట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఈఎస్ఐ ఉంది మనకు, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్. ఈఎస్ఐ ఇది మెడికల్ అలవెన్స్. సో ఈఎస్ఐ ఇక్కడ వచ్చి ఈఎస్ఐ అనేది మనము ఎంప్లాయీస్ స్టాచ్యుటరీ డిడక్షన్స్ తీసుకోవాలి, లేకపోతే డిడక్షన్స్ ఫ్రమ్ ఎంప్లాయీస్ తీసుకుందాం. డిడక్షన్స్ ఫ్రమ్ ఎంప్లాయీస్. అండర్ వచ్చి ఇది మనకి కరెంట్ లయబిలిటీస్ కింద వస్తుంది. సో ఈ 2 ఆప్షన్స్ చేంజ్ చేయన అవసరం ఉండదు. సో ఇక్కడ మనకి ఆన్ ప్రొడక్షన్ తీసుకుందాం. యాజ్ కంప్యూటర్ వాల్యూ తీసుకుందాం. యాజ్ కంప్యూటర్ వాల్యూ ఎంటర్ ఇచ్చేద్దాం. యాజ్ యూజువల్ మనకి ఈఎస్ఐ కూడా పర్సంటేజ్ వైజ్ ఉంటుంది కాబట్టి మనం ఫార్ములా మెన్షన్ చేయాలి. అన్స్పెసిఫైడ్ ఫార్ములా. ఇది కూడా మనం బేసిక్ శాలరీ పైనే ప్రొవైడ్ చేస్తాము. సో నెక్స్ట్ ఎంటర్ ఇచ్చేసి స్లాబ్ టైపు మనకి 1.75% ఉంది, అది వేసుకుందాం.
సో ఈ పర్సంటేజెస్ మీరు యాజ్ యువర్ రిగార్డింగ్ కంపెనీలో ఎలాగుంటుందో అలా చేంజెస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈఎస్ఐ అయిపోయిన తర్వాత పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్. సో ఈఎస్ఐ ప్లేస్లో మీరు మెడికల్ అలవెన్స్ తీసుకోవచ్చు, ఇన్సూరెన్స్ పాలసీ మీకు ఎలా ప్రొవైడ్ చేస్తే అలా తీసుకోవచ్చు. సో పిఎఫ్ ఇచ్చారు మనకి ఇక్కడ. పిఎఫ్ మనకి ఎంప్లాయర్స్ స్టాట్యుటరీ డిడక్షన్సా ఎంప్లాయీస్ స్టాట్యుటరీ డిడక్షన్సా తీసుకోవాలి. సో ఎంప్లాయీస్ స్టాట్యుటరీ డిడక్షన్స్ అండర్ వచ్చి కరెంట్ లయబిలిటీస్. సో ఎంటర్ ఇచ్చేస్తాము. సో ఇక్కడ మనకి ఇక్కడ కూడా అండ్ స్పెసిఫైడ్ ఫార్ములా తీసుకోవాలి. ఇది కూడా బేసిక్ శాలరీ పైనే ఉంటుంది. సో ఇప్పుడు స్లాబ్ టైప్ తీసుకుందాము. ఎంత పర్సెంటేజ్? 12% తీసుకుందాం. సేవ్ చేసేద్దాం. సో మనము పిఎఫ్ కూడా వేసేసుకున్నాము. నెక్స్ట్ పీటీ అంటే ప్రొఫెషనల్ ట్యాక్స్. ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది కంపల్సరీ ఉంటుంది అన్ని కంపెనీస్లో. ఇక్కడ చూడండి వారు స్లాబ్స్ ఇచ్చారు. ఇక్కడ మన శాలరీ అనేది 10,000 ఉంటే అప్ టు 10,000 వరకు ఉంటే 115 రూపీస్ అనేది మనం పే చేయాలి. మన శాలరీ 10,000 అబోవ్ 12,500 బిలో ఉంటే 171 రూపీస్ పే చేయాలి. అదేవిధంగా మన శాలరీ అనేది అబోవ్ 12,501 రూపీస్ ఉంటే 208 రూపీస్ పే చేయాలి. ఇలాగుంటుంది స్లాబ్స్ అనేవి ఇలాగుంటుంది. మన శాలరీ అప్ టు 10,000 ఉంటే 115 రూపీస్ పే చేయాలి. 10,000 పైన 12,500 బిలో ఉంటే 171 రూపీస్ పే చేయాలి. అబోవ్ 12,500 ఎంత ఉన్నా కానీ మనము 208 రూపీస్ అనేది పే చేయాలి. నెక్స్ట్ ఓవర్ టైం ఇచ్చారు. ఓవర్ టైము 1 అవర్కి 250 రూపీస్ అంట. సో ఇప్పుడు చూద్దాం. ప్రొఫెషనల్ ట్యాక్స్ క్రియేట్ చేసుకుందాం మనం. ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది క్రియేట్ చేద్దాము. సో ఇక్కడ కూడా ఇది మనకి ఎంప్లాయర్స్ స్టాట్యుటరీ డిడక్షన్, ఎంప్లాయీస్ స్టాట్యుటరీ డిడక్షన్స్ అండర్ కరెంట్ లయబిలిటీస్. సో ఇక్కడ ఎంటర్ ఇచ్చేద్దాం. ఇది కూడా యాజ్ స్పెసిఫైడ్ ఫార్ములా. సో మనం ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది బేసిక్ శాలరీ పైనే వేసుకుంటాము. సో ఎండ్ ఆఫ్ లిస్టు. సో ఇక్కడ బేసిక్ శాలరీ. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ టోటల్ ట్యాక్స్ బేసిక్ శాలరీ పైనే వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఎండ్ ఆఫ్ లిస్ట్ ఇచ్చేసేయండి. ఇక్కడ స్లాబ్ టైప్ తీసుకోవాలి. పర్సంటేజు. సో పర్సంటేజు ఎంత పర్సంటేజ్ ఉంది మన దగ్గర? మనం వాల్యూ కదా ఇప్పుడు ఇవ్వాలి. ఇక్కడ వాల్యూ ఇక్కడ వేసుకుందామండి. ఇక్కడ అమౌంట్ తీసుకుందాము. అమౌంట్ అప్ టు 10,000 అప్ టు 10,000 వాల్యూ తీసుకుందాము. అప్ టు 10,000 శాలరీ ఉంటే మనం ఎంత ప్రొవైడ్ చేస్తాము? 115 రూపీస్ ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ 10,000 నుంచి 10,001 నుంచి 12,500. సో ఇక్కడ 12,500. సో 12,500 వాల్యూ తీసుకోవాలి. సో ఎంత ప్రొవైడ్ చేస్తాము? 171 రూపీస్. సో నెక్స్ట్ 12,000 అబోవ్ ఉన్నిందనుకో 208 రూపీస్ పే చేస్తాం. సో వాల్యూ తీసుకుందాం. 12,500 ఎంత అమౌంట్ ఉన్నా 12,500 పైన 128 రూపీస్ ప్రొవైడ్ చేస్తాం. సో సేవ్ చేద్దాం స్క్రీన్. సో ప్రొఫెషనల్ ట్యాక్స్ అయిపోయింది. ఇప్పుడు ఓవర్ టైం చేసేసుకుందాము. సో ఓవర్ టైం అంటే ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీసే ఉంటుంది. ఇది వేరియబుల్గా ఉంటుంది, ఫిక్స్డ్ ఉండదు. సో ఇది కూడా మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఆన్ ప్రొడక్షన్ తీసుకోవాలండి. ఇక్కడ క్యాలిక్యులేషన్ టైపు ఆన్ ప్రొడక్షన్ తీసుకోవాలి. ఇక్కడ ప్రొడక్షన్ టైపు ఓవర్ టైం. సేవ్ చేసేసుకుందాం. ఇలా మనము పే హెడ్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. చూడండి ఫస్ట్ టైం మనము మన కంపెనీలో పేరోల్స్ మెయింటైన్ చేస్తున్నాము అంటే ఫస్ట్ ఇవన్నీ సెటప్ చేసుకోవాలి. మనం గ్రూప్స్, ఎంప్లాయీస్, యూనిట్స్, అటెండెన్స్ అండ్ ప్రొడక్షన్ టైప్స్, పే హెడ్స్ ఇవన్నీ సెటప్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్స్ మనం సెటప్ చేసుకుంటే నెక్స్ట్ డైరెక్ట్గా అటెండెన్స్ షీట్ క్రియేట్ చేసుకొని డైరెక్ట్గా మనం శాలరీస్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పే హెడ్స్ అయిపోయిన తర్వాత శాలరీ డీటెయిల్స్ కూడా డిఫైన్ చేయాలి. సో మీకు కొంతమంది వ్యూవర్స్ మేము ప్రాక్టీస్ చేస్తున్నాం, మాకు అమౌంట్స్ డిస్ప్లే అవ్వట్లేదు అంటున్నారు. మీకు అమౌంట్స్ డిస్ప్లే కావడానికి కారణము 1 డేట్స్, 2 శాలరీ డీటెయిల్స్ అనేది డిఫైన్ చేయకపోవడం. సో మనకి పేరోల్ ఇన్ఫోలో కంపల్సరీ శాలరీ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. కొంతమంది శాలరీ డీటెయిల్స్ డిఫైన్ ఆప్షనే లేదంటున్నారు. సో క్లియర్గా చూడండి. సో శాలరీ డీటెయిల్స్ డిఫైన్కి వెళ్ళాలి ఇప్పుడు. సో ఇప్పుడు శాలరీ డీటెయిల్స్ డిఫైన్లో మనం ఏం రికార్డ్ చేయాలి అంటే మన కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ నేమ్స్ ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఎంత శాలరీ ప్రొవైడ్ చేస్తున్నామో ఇవ్వాలి. ఇక్కడ మనకి ఎంప్లాయీ శాలరీ ఇక్కడ మనం వన్స్ శాలరీ డీటెయిల్స్ డిఫైన్ క్లిక్ చేస్తానే మనం క్రియేట్ చేసిన గ్రూప్స్ ప్లస్ ఎంప్లాయీస్ వస్తారు. సో ఇప్పుడు ఒక్కొక్క ఎంప్లాయీస్నే తీసుకుందాం. మన ఫస్ట్ ఎంప్లాయీ ఎవరు ఉన్నారు మన ఎగ్జాంపుల్లో? ఫస్ట్ మనకి సుధాకి మనం బేసిక్ శాలరీ ఎంత ప్రొవైడ్ చేస్తున్నాం? 19,500.
సో ఫస్ట్ సుధా నేమ్ సెలెక్ట్ చేసుకుందాం. ఎఫెక్టివ్ ఫ్రమ్ డేట్ ఇవ్వాలి. సో తను 1 మేలో జాయిన్ అయింది కాబట్టి 1 మే డేట్ ఇస్తున్నాను. పే హెడ్ టైప్ బేసిక్ సాలరీ. ఇక్కడ రేటు దగ్గర అమౌంట్ మెన్షన్ చేయాలి. బేసిక్ సాలరీ ఎంత ఇస్తున్నాము. నెక్స్ట్ మనం క్రియేట్ చేసిన పే హెడ్స్ అన్ని రైట్ సైడ్ వస్తున్నాయి. మనం ఒక్కొక్కటే సెలెక్ట్ చేసుకుందాము. ఫస్ట్ డిఏ, నెక్స్ట్ హెచ్ఆర్ఏ. డిఏ, హెచ్ఆర్ఏ, ఈఎస్ఐ ఇవన్నీ మనం ఫార్ములా ఇచ్చేసాము. యాజ్ ఫార్ములా బేస్డ్ క్యాలిక్యులేట్ అవుతాయి. ఇక్కడ మనము అమౌంట్ ఏమీ మెన్షన్ చేయని అవసరం ఉండదు. నెక్స్ట్ ఓవర్ టైం. ఇలా ఒక్కొక్కటి తీసుకోవాలి. ఓవర్ టైము ఫర్ అవర్కి ఎంత అమౌంట్ ఇస్తామో మనమే మెన్షన్ చేసుకోవాలి మాన్యువల్లీ. 250 రూపీస్. సో ఇక్కడ బేసిక్ శాలరీ, ఓవర్ టైం అమౌంట్ మాత్రమే తీసుకోవాలి. డిఏ, హెచ్ఆర్ఏ ఇవన్నీ మనం ఇచ్చిన ఫార్ములాస్ బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ అవుతాయి. సో ఇవన్నీ మనం పే హెడ్స్ క్రియేట్ చేసినప్పుడు తీసుకున్నాము. వాటిని బట్టి ఇవన్నీ వస్తాయి ఆటోమేటిక్గా. సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ లిస్ట్ ఇచ్చేసి సేవ్ చేసేయండి. సో నెక్స్ట్ మనకి సుధా అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, మన ఎంప్లాయీ నేమ్ విజయ్. సో ఇప్పుడు విజయ్ తీసుకుందాం. సో ఇప్పుడు మనకి విజయ్ ఎఫెక్టివ్ ఫ్రమ్ డేట్ అడుగుతుంది. ఏ డేట్లో జాయిన్ అయ్యాడు తాను? సో 1 మే డేట్లో జాయిన్ అయ్యాడు. సో ఇప్పుడు బేసిక్ శాలరీ. సో బేసిక్ శాలరీ అనేది ఎంత ఇస్తున్నాం మనం విజయ్కి? 14,500 ఇస్తున్నాం. సో 14,500 రూపీస్ ఇస్తున్నాం. ఇప్పుడు 1 by 1 సేమ్ యాజ్ యూజువల్ ఇలాగే డిఏ, హెచ్ఆర్ఏ, సో ఈఎస్ఐ, పిఎఫ్, సో ప్రొఫెషనల్ ట్యాక్స్, ఓవర్ టైం ఇలా 1 by 1 సెలెక్ట్ చేసుకోవాలి. సో 1 అవర్కి ఎంత ఓవర్ టైం ప్రొవైడ్ చేస్తున్నామో మెన్షన్ చేసుకోవాలి. సో సేవ్ చేద్దాం స్క్రీన్. సో నెక్స్ట్ ఎంప్లాయీ ఎవరు ఉన్నారండి? కళాకి 10,000 శాలరీ ప్రొవైడ్ చేస్తున్నాం మనం. నెక్స్ట్ కళా తీసుకుందాం ఇప్పుడు. సో కళాకి ఎంత బేసిక్ శాలరీ మనం ప్రొవైడ్ చేస్తున్నామో ఇవ్వాలి. సో తిన జాయినింగ్ డేట్ చూద్దాము. కళా 2nd 5. సో 2nd 5 2020. సో ఇక్కడ పే హెడ్ టైప్ తీసుకుందాము. సో తనకి 10,000 రూపీస్ శాలరీ అనేది మనం ఇస్తున్నాము. నెక్స్ట్ డిఏ, హెచ్ఆర్ఏ, సో నెక్స్ట్ ఈఎస్ఐ, పిఎఫ్, సో ప్రొఫెషనల్ ట్యాక్స్, ఓవర్ టైం ఇలా 1 by 1 ఇద్దాము. సో ఓవర్ టైం 1 అవర్కి ఎంత అమౌంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో సేవ్ చేద్దాం. సో నెక్స్ట్ కళ అయిపోయిన తర్వాత బానుకి 22,500 శాలరీ ఇస్తున్నాం. సో మనము బాను తీసుకుందాం. సో బానుకి ఎంత శాలరీ ప్రొవైడ్ చేస్తున్నామో ఇవ్వాలి. సో బేసిక్ శాలరీ 22,500 రూపీస్ ఇస్తున్నాం. సో యాజ్ యూజువల్ 1 by 1 సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఓవర్ టైం అమౌంట్ అనేది మెన్షన్ చేయాలి. ఎంటర్ ఇచ్చేసి సేవ్ చేద్దాం. సో బాను అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎంప్లాయీ ఎవరు ఉన్నారు? యువ. సో 32,000 ప్రొవైడ్ చేస్తున్నారు. సో యువకి బేసిక్ శాలరీ ఎంత ప్రొవైడ్ చేస్తున్నాం? 32,000 అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో బేసిక్ శాలరీ 32,000. సో ఈ బేసిక్ శాలరీ, ఈ శాలరీ డీటెయిల్స్ డిఫైన్ చేయకపోతే కూడా మనకి టోటల్ శాలరీస్ అనేవి మనము ఓచర్స్ వేసేటప్పుడు శాలరీ డిస్ప్లే అవ్వదు. సో బీ కేర్ఫుల్గా 1 by 1 చూసుకొని చేయాలి. సో ఓవర్ టైం అమౌంట్ ఎంత ప్రొవైడ్ చేస్తున్నాం? ఎంటర్ ఇచ్చేసి సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనం అందరూ ఎంప్లాయీస్కి శాలరీస్ అనేది సెట్ చేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోయేసి ఇక్కడ పేరోల్ ఓచర్స్కి వెళ్ళాలండి. సో ఇక్కడ మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో పేరోల్ ఓచర్స్కి వెళ్ళాలి. పేరోల్ ఓచర్స్లో ఫస్ట్ మనం డేట్ అనేది చేంజ్ చేసుకోవాలి. డేట్ అనేది ఇంపార్టెంట్. సో వ్యూవర్స్, మీరు ఎడ్యుకేషనల్ మోడ్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు సో మీరు ఏ మంత్లో అయితే 31st డేట్స్ వస్తాయో అవే తీసుకోండి, మీకు ఈజీగా ఉంటాయి. ఎండింగ్ డేట్ 30 ఉండే మంత్ తీసుకున్నారంటే అది కొంచెం డిఫికల్ట్ అవుతుంది మీకు. సో డేట్స్ అనేది చూసుకోవాలి ఫస్ట్. నేను ఇప్పుడు జూలై మంత్ శాలరీస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను జూలై మంత్ శాలరీస్ ఇస్తున్నాను కాబట్టి జూలై మంత్ వేసుకుంటున్నాను. సో డేట్ చేంజ్ చేసిన తర్వాత ఫస్ట్ మనం అటెండెన్స్ షీట్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఇక్కడ చూడండి, బటన్ బార్లో అటెండెన్స్ బటన్ క్లిక్ చేసుకోండి. అటెండెన్స్ బటన్ క్లిక్ చేసిన వెంటనే అటెండెన్స్ ఆటోఫిల్ బటన్ అనేది క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ డేట్స్ అనేవి మనం చేంజ్ చేయకూడదు. అటెండెన్స్ ఆటోఫిల్ క్లిక్ చేసిన వెంటనే మనకి అటెండెన్స్ ఆటోఫిల్ బాక్స్ వస్తుంది. డేట్స్ అనేవి చేంజ్ చేయబాకండి, ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ ఎంప్లాయీ గ్రూప్ దగ్గర ఆల్ ఐటమ్స్ అని తీసుకోవాలి. సో ఇక్కడ అటెండెన్స్ ప్రొడక్షన్ టైప్ అంటే ఇప్పుడు నేను ప్రెజెంట్ డేస్ మెన్షన్ చేయబోతున్నాను. సో ప్రెజెంట్ ఎన్ని రోజులు ప్రెజెంట్ అయ్యారు అని మెన్షన్ చేస్తాను నేను. సో ఫస్ట్ మనకి
సో, ప్రెజెంట్ డేస్ మెన్షన్ చేస్తాము. డిఫాల్ట్ వాల్యూ టు ఫిల్ 0 అనే ఉండాలి. షార్ట్ బై ఎంప్లాయీ నేమే తీసుకోవాలి ఇక్కడ. ఇక్కడ చూడండి. సో, ఆటోమేటిక్‌గా ఎంటర్ ఇస్తే ఆ బాక్స్ సేవ్ అవుతుంది. మన కంపెనీలో మనం ఎంతమంది ఎంప్లాయీస్‌ని క్రియేట్ చేసామో అంతమంది డిస్‌ప్లే అయ్యారు ఇక్కడ. ఇక్కడ వాల్యూ దగ్గర ఎన్ని రోజులు ప్రెజెంట్ అయ్యారో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ భాను. సో, భాను 1 డే అబ్సెంట్ అయింది మనకి. సో, 31లో 1 పోతే మనకి 30 డేస్ ప్రెజెంట్ అయింది తను. సో, నెక్స్ట్ కళ. కళ ఎన్ని రోజులు ప్రెజెంట్ అయింది. తను 0 డేస్ అబ్సెంట్ అయింది కాబట్టి సో, 31 డేస్ ప్రెజెంట్ అయింది. సో, నెక్స్ట్ సుధా. సుధా ఎన్ని రోజులు 3 డేస్ అబ్సెంట్ అయింది తను. సో, 3 డేస్ 28 డేస్. సో, నెక్స్ట్ విజయ్. విజయ్ ఎన్ని రోజులు ప్రెజెంట్ అయ్యారు అంటే 29 డేస్ ప్రెజెంట్ అయ్యారు. సో, నెక్స్ట్ యువ. సో, యువ 30 డేస్ ప్రెజెంట్ అయింది. ఇలా వేసుకోవాలి. సో, ఇప్పుడు సేవ్ చేద్దాం. సేవ్ చేసేసాం. సో, ఎన్ని రోజులు ప్రెజెంట్ అయ్యారో మనం చేసాము. ఎన్ని రోజులు ఆబ్సెంట్ అయ్యారు. ఆబ్సెంట్ షీట్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా మీరు అటెండెన్స్ ఆటో ఫిల్ తీసుకోండి. సో, ఇక్కడ ఎంటర్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఆబ్సెంట్ తీసుకోవాలి ఇప్పుడు. అటెండెన్స్ ప్రొడక్షన్ టైప్ దగ్గర ఆబ్సెంట్ డేస్ ఎంటర్ ఇచ్చేసేయండి. సో, ఎన్ని రోజులు ఆబ్సెంట్ అయ్యారు. భాను ఎన్ని రోజులు ఆబ్సెంట్ అయింది ఇప్పుడు 1 డే ఆబ్సెంట్ అయింది. సో, ఎన్ని రోజులు ఆబ్సెంట్ అయ్యారో అది కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ కళ. కళ 0 డేస్ అబ్సెంట్ అయింది. సో, నెక్స్ట్ సుధా. సుధా ఎన్ని రోజులు అబ్సెంట్ అయింది. 3 డేస్ అబ్సెంట్ అయింది. సో, 3 ఇవ్వాలి ఇక్కడ. నెక్స్ట్ వినయ్. వినయ్ 2 డేస్ అబ్సెంట్ అయ్యారు. సో, 2 డేస్ ఇవ్వాలి. సో, నెక్స్ట్ యువ 1 డే అబ్సెంట్ అయింది. ఇలా ఎన్ని రోజులు అబ్సెంట్ అయ్యారో ఇచ్చేసిన తర్వాత సేవ్ చేద్దాం. నెక్స్ట్ మనం ఓవర్ టైం కూడా ఉంది కాబట్టి ఓవర్ టైం రికార్డ్ చేయాలి కాబట్టి నెక్స్ట్ మనం అటెండెన్స్ ఆటోఫిల్ అగైన్ క్లిక్ చేసుకున్న తర్వాత అటెండెన్స్ ఆటోఫిల్ అగైన్ క్లిక్ చేసుకుంటే మనకి బాక్స్ వస్తుంది. ఓచర్ డేట్ చేంజ్ అయిన అవసరం లేదు. ఇక్కడ ఆల్ ఐటమ్స్ తీసుకోవాలి. ఇక్కడ మనం ఇప్పుడు ఓవర్ టైం. సో, ఎంప్లాయీ నేమ్ ఎంటర్ ఇచ్చేద్దాం. సో, ఎన్ని అవర్స్ వర్క్ చేసేసారు ఒక్కొక్కరే చూద్దాం. ఫస్ట్ భాను. భాను ఎన్ని అవర్స్ ఓవర్ టైం చేసింది 2 అవర్స్. సో, 2 అవర్స్ మెన్షన్ చేసుకోవాలి. సో, నెక్స్ట్ కళ. కళ ఎన్ని అవర్స్ ఓవర్ టైం చేసింది. కళ. సో, తను 4 అవర్స్ చేసింది. ఓవర్ టైము 4 అవర్స్ చేసింది. నెక్స్ట్ సుధా. సుధా ఎన్ని అవర్స్ ఓవర్ టైం చేసిందో ఎంట్రీ చేసుకోవాలి. సుధా 5 అవర్స్ చేసింది ఓవర్ టైము. సో, నెక్స్ట్ 5 అవర్స్ విజయ్. విజయ్ ఎన్ని అవర్స్ వర్క్ చేశారు. విజయ్ 3 అవర్స్ ఓవర్ టైం వర్క్ చేశారు. సో, నెక్స్ట్ యువ. సో, యువ ఎన్ని అవర్స్ ఓవర్ టైం వర్క్ చేసింది. 3 అవర్స్. సో, ఇలా వేసుకోవాలి. సో, వేసుకొని సేవ్ చేసేద్దాం. ఇప్పుడు మనము అటెండెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాం. ఎన్ని రోజులు ప్రెజెంట్ అయ్యారు, ఎన్ని రోజులు అబ్సెంట్ అయ్యారు ఓవర్ టైం. సో, ఇప్పుడు మనం శాలరీ క్యాలిక్యులేట్ చేసుకుందాం. టోటల్ గ్రాస్ శాలరీ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు బటన్ బార్లో పేరోల్ బటన్ క్లిక్ చేసుకోవాలి. పేరోల్ బటన్ క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ బటన్ బార్లోనే పేరోల్ ఆటోఫిల్ బటన్ క్లిక్ చేసుకోవాలి ఇమీడియట్‌గా. ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్ ఫర్ శాలరీ తీసుకోవాలి. ప్రాసెస్ ఫర్ శాలరీ డేట్స్ అనేది మనం జూలై మంత్ శాలరీనే ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఫ్రమ్ డే టు డేట్ అలాగే ఉండాలి. సో, ఎంటర్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఎంప్లాయీ గ్రూప్ దగ్గర ఆల్ ఐటమ్స్ తీసుకోవాలి. షార్ట్ బై ఎంప్లాయీ నేమ్. ఇక్కడ మనకి పేరోల్ బ్యాంక్ క్యాష్ లెడ్జర్ అని వస్తుంది. ఇక్కడ శాలరీ పేయబుల్ పే హెడ్ అనేది తీసుకోవాలి మనం. శాలరీ పేయబుల్. సో, ఇప్పుడు ఆల్ట్ సి ప్రెస్ చేయండి. ఆల్ట్ సి ప్రెస్ చేసి శాలరీ పేయబుల్ అనే పే హెడ్ క్రియేట్ చేసుకుందాం. శాలరీ పేయబుల్. సో, ఇది వచ్చి మనకి పే హెడ్ టైపు నాట్ అప్లికబుల్. అండర్ వచ్చి కరెంట్ లయబిలిటీస్ కింద వస్తుంది. సేవ్ చేసేసుకుందాం. సో, ఇక్కడ మనము శాలరీ పేయబుల్ తీసుకోవాలి. పేరోల్ వోచర్ క్లిక్ చేసుకున్న వెంటనే బటన్ బార్లో పేరోల్ ఆటోఫిల్ అని తీసుకోవాలి. ఆటోఫిల్ ఎందుకు తీసుకుంటామంటే ఆల్రెడీ మనము దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని పే హెడ్స్లో క్రియేట్ చేసుకున్నాము. అవి ఆటోమేటిక్గా రావాలి అని అర్థం. ఆటోఫిల్ క్లిక్ చేసుకోవాలి. పేరోల్ ఆటోఫిల్. ఇక్కడ చూడండి ప్రాసెస్ ఫర్ శాలరీ తీసుకోవాలి. సో, డేట్స్ అనేవి చూసుకోవాలి ఫస్ట్ మనము. ఒక నిమిషం అండి. సో, డేట్స్ ఇక్కడ నవంబర్ డేట్ ఉంది కానీ మనము జూలై మంత్ కదా క్యాలిక్యులేట్ చేస్తున్నాము. జూలై మంత్. సో, జూలై డేట్ తీసుకున్నాను. ఆల్రెడీ మనం అటెండెన్స్ వేసుకున్నాము. పేరోల్ ఆటోఫిల్ శాలరీ. సో, ఫ్రమ్ డే టు డేటు ఆటోమేటిక్గా వోచర్ డేట్ని బట్టి వస్తుంది. సో, ఎంటర్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఎంప్లాయీ గ్రూప్ దగ్గర ఆల్ ఐటమ్స్ తీసుకోవాలి. ఎంప్లాయీ నేము. ఇక్కడ వచ్చి పేరోల్ దగ్గర శాలరీ పేయబుల్ తీసుకోవాలి. సో, శాలరీ పేయబుల్. సో, సేవ్ అయిపోయిందండి వోచర్ అనేది. ప్లే డే బుక్కి వెళ్ళి ఆల్టర్ చేసి చూపిస్తాను. పీరియడ్ అనేది చేంజ్ చేద్దాము. సో, మనకు కావాల్సింది వచ్చి 1 జూలై మంత్ది.
సో చూడండి, ఫస్ట్ జూలైలో మనము అటెండెన్స్ షీట్ వేసుకున్నాం. 3 అటెండెన్స్ షీటు, పేరోల్ ఒకటి వేసుకున్నాం. అది ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, సో భాను టోటల్ సాలరీ ఎంత, డీఏ ఎంత, హెచ్ఆర్ఏ ఎంత, ఈఎస్ఐ, ఓవర్ టైమ్ ఎంత ఆటోమేటిక్‌గా వచ్చేసింది కదండీ. సో భానుకి టోటల్ సాలరీ మనం 38,000 ఇవ్వాలి. కళాకెంత. సో ఇలా ఇంకా 20 ఐటెమ్స్ కింద అన్ని ఎంప్లాయీస్ అనేది వస్తాయి. చూడండి, భాను, కళ. సో ఎంతమంది ఎంప్లాయీస్‌ని క్రియేట్ చేసామో అవన్నీ మనకి ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే అయిపోతాయి. చూడండి, కళ, నెక్స్ట్ ఎంప్లాయీ సుధా. ఈచ్ ఎంప్లాయీ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు టోటల్ కంపెనీ సాలరీ మనము ఎంత పే చేయాలో ఇక్కడ డిస్‌ప్లే అయిపోయింది మనకి. 1,69,155 రూపీస్ మనం పే చేయాలి టోటల్ సాలరీ. సో ఇప్పుడు టోటల్ సాలరీ ఎంత, ఈచ్ ఎంప్లాయీకి ఎంత పే చేయాలి, టోటల్ సాలరీ ఎంత ఆటోమేటిక్‌గా క్యాలిక్యులేట్ అయిపోయింది. ఇప్పుడు మనం సాలరీస్ క్యాలిక్యులేట్ చేసేసాము. ఈరోజు నేను పే చేస్తున్నాను. ఎంప్లాయీస్‌కి అందరికీ సాలరీ పే చేస్తున్నాను. పేమెంట్ ఎంట్రీ వేసుకోవాలి. సో అకౌంటింగ్ వోచర్‌కెళ్దాము. పేమెంట్ ఎంట్రీ. సో డేట్ అనేది నేను ఆగస్ట్‌లో పే చేస్తున్నానండి. సో 31 జూలై ఇస్తున్నాను. 31 జూలైలో అందరి ఎంప్లాయీస్‌కి సాలరీ ఇస్తున్నాను. ఏ డేట్‌లో పే చేస్తున్నామో ఆ డేటు. పేమెంటు పేరోల్ ఆటోఫిల్ ఆటోమేటిక్‌గా. ఇక్కడ చూడండి, డేట్స్ అనేవి ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. ఆల్ ఐటెమ్స్, సాలరీ పేయబుల్. ఇప్పుడు క్యాష్ ఇస్తున్నారా, మీరు చెక్ ఇస్తున్నారా? హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ చెక్ ఇస్తున్నాను. యెస్. యూజ్ మోడ్ ఆఫ్ పేమెంట్ యెస్. సో చెక్ ఇస్తున్నారా, ఇంటర్ బ్యాంక్ ట్రాన్స్‌ఫరా చెక్కు. సో ఎండ్ ఆఫ్ లిస్ట్ ఇచ్చేసేయండి. మనం చెక్ ద్వారానే ట్రాన్స్‌ఫర్ చేస్తాము. ఎండ్ ఆఫ్ డేట్. చూడండి, ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే అయిపోయిందా అండి. సో చూడండి, ఈచ్ ఎంప్లాయీకి ఎంత సాలరీ, టోటల్ మనం ఎంత సాలరీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాము. సో మనము డేట్స్ అనేవి కరెక్ట్‌గా మెయింటైన్ చేసుకుంటే సో ఇక్కడ అమౌంట్ అనేది డిస్‌ప్లే అవుతుంది. సో నేను ఏం ఎక్స్‌ప్లెయిన్ చేశానో క్లియర్‌గా నా వీడియో విని స్టెప్ టు స్టెప్ అలాగే ప్రాక్టీస్ చేశారంటే మీకు కంపల్సరీ పేరోల్‌లో సాలరీ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఇప్పుడు మన ఎంట్రీస్ అన్నీ క్లియర్ అయిపోయాయి మనం. సో ఇప్పుడు ఒకసారి చూపిస్తాను మీకు డిస్‌ప్లే. డే బుక్‌కెళ్దాము. డే బుక్‌లో మనం ఏ మంత్‌లో సాలరీ క్యాలిక్యులేట్ చేసుకున్నామండి? జూలై మంత్‌లో సాలరీ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు చూడండి, సో అటెండెన్స్ 3 వేసుకున్నాము. పేరోల్ ఒకటి, పేమెంట్ ఒకటి. సో ఇన్ని ఎంట్రీస్ వేసుకోవాలి మనం. సో ఇప్పుడు నేను ఎంప్లాయీ సాలరీ స్లిప్స్ అనేవి ప్రింట్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఎలా తీసుకుంటామంటే డిస్‌ప్లేకెళ్ళాలి. డిస్‌ప్లేలో మనము స్టేట్మెంట్ ఆఫ్ పేరోల్ రిపోర్ట్స్‌కెళ్ళాలి. డిస్‌ప్లే పేరోల్ రిపోర్ట్స్, స్టేట్మెంట్ ఆఫ్ పేరోల్‌కెళ్ళాలి. పే స్లిప్‌కెళ్ళాలి. సింగిల్ పే స్లిప్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఏ ఎంప్లాయీది మీరు పే షీట్ చూడాలో సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు పీరియడ్ చేంజ్ చేద్దాం. పీరియడ్ మనకి ఏ మంత్ సాలరీ స్లిప్ కావాలి? జూలై మంత్. జూలై మంత్‌ది కావాలి కాబట్టి నేను జూలై మంత్ డేట్ ఇస్తున్నాను. జూలై మంత్ డేట్ అనేది నేను మెన్షన్ చేస్తున్నాను. చూడండి, సో క్లియర్‌గా వస్తుందా? ఇక్కడ ఎంప్లాయీ ప్రొఫైల్ డిస్‌ప్లే అవుతుంది. ఎన్ని రోజులు అబ్సెంట్ అయ్యాము, ఎన్ని రోజులు ప్రెజెంట్ అయ్యాము, ఓవర్ టైమ్ ఎంత చేశాము, సో మన టోటల్ సాలరీ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, క్లియర్‌గా మనకు మెన్షన్ అవుతుంది ఇక్కడ. నెట్ అమౌంట్ ఎంత, డిడక్షన్స్ ఎంత చేశారు, టోటల్ సాలరీ 34,714.51. సో ఇక్కడ డిఏ ఇవన్నీ కలిపి గ్రాస్ సాలరీ ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాం మనం. నెక్స్ట్ డిడక్షన్స్ ఎంత ఉన్నాయి. సో 38,300. 38,300లో 2,549 మైనస్ చేస్తే మనము సాలరీ ఎంత పే చేయాలి? 35,000. గ్రాస్ సాలరీ మనకి 35,490. సో ఇవన్నీ డిడక్షన్స్. మన సాలరీ నుంచి ఇవన్నీ తీసేస్తారు. ఈఎస్ఐ, పీఎఫ్, ప్రొఫెషనల్ ట్యాక్స్. టోటలు 38,000. దీంట్లో నుంచి డిడక్షన్స్ మైనస్ చేసిన తర్వాత ఇంతొస్తది. ఇప్పుడు మీరు దీన్ని ప్రింట్ తీసుకోవాలంటే ప్రింట్ బటన్ క్లిక్ చేయండి. సో ఎంటర్ ప్రెస్ చేయండి. ప్రివ్యూ వస్తది. చూడండి, సాలరీ స్లిప్ అనేది క్లియర్‌గా ఉంది మనకి. ఇక్కడ ఆథరైజ్డ్ సిగ్నేచర్ లైన్ కూడా ఉంటది. ఎంత డిడక్ట్ చేశాము, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్. ఇలా మనము సాలరీ స్లిప్స్ అనేవి ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ సాలరీ స్లిప్ ప్రింట్ అవుట్ తీసుకున్న తర్వాత మీరు పేరోల్ స్టేట్మెంట్ కూడా చూసుకోవచ్చు. అంటే ఈచ్‌ది సెపరేట్‌గా వస్తది ఇక్కడ. సో ఎంప్లాయీ ప్రొఫైల్‌కెళ్తే ప్రొఫైల్ చూసుకోవచ్చు. పేరోల్ రిజిస్టర్ అంటే మనము ఏ మంత్‌లో ఎన్ని వోచర్స్ ప్రిపేర్ చేశామో డిస్‌ప్లే అవుతుంది. చూడండి, ఇలా ప్రతి ఒక్క రిపోర్టు మనకి సెపరేట్‌గా డిస్‌ప్లే అవుతుంది. సెపరేట్‌గా చూసుకోవచ్చు. అటెండెన్స్ షీటు. సో అటెండెన్స్ షీట్ అంటే మనము అటెండెన్స్ రిజిస్టర్‌లో ఎన్ని వేశాము. చూడండి, అటెండెన్స్ షీట్. సో ఇలా ప్రతి ఒక్క రిపోర్టు క్లియర్‌గా ఉంటుంది. సో పేరోల్ నేను విత్ ఎగ్జాంపుల్‌తో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్.
సో, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో పెట్టండి. నా వీడియోస్‌ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నేను టాలీ ప్రైమ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కీప్ వాచింగ్.